నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మైసూరారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో లిక్కర్ కుంభకోణంలో కూడా ఇటు సిట్ కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ఇవాళ ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందపల్లిలో కూడా సిట్ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే ఇందులో భారతీయ సిమెంట్ ప్రమేయం కూడా ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇందులో అసలు పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? సో ఈ ప్రక్రియ ముందు ముందు ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లిక్కరు చీప్ లిక్కర్, కాస్ట్ ఏమో ఎక్కువ. వాళ్ళు అనుకున్న లిక్కర్ బ్రాండ్ ఏది దొరకదు, బ్రాండెడ్ గూడ్సే లేదు. బ్రాండెడ్ గూడ్స్ వాళ్ళు ఎక్కువ కమిషన్ ఇవ్వరు జనరల్గా. ఈ లిక్కరు, ఈ చీప్ లిక్కర్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తారు. అది స్థానికంగా ఏ తాగేవాని అడిగినా కానీ చెప్తా అన్నారు, ఏంటి సార్ ఇది ఇంత అన్యాయం అని. బ్రాందీ షాపులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా బూతులు తిడతా అన్నారు అనుకో, మాకు కూడా వినబుద్ధి అయ్యేది కాదు. ఏమి రానంటే వాళ్ళకి కావాల్సిన ఈ దినం పోతే ఏదో బ్లూ రిబ్బన్ అని వస్తుంది అంట, మళ్ళా ఒక మరుసటి రోజు పోతే ఎల్లో రిబ్బన్ అని వస్తుంది. రేటు చూస్తామంటే ఎక్కువ. కొన్ని రోజుల తర్వాత పేమెంట్ ఫోన్పే చేసినారంట. ఫోన్పే చేస్తే దానికి కొందరు అదే పనిగా కమిషన్ ఏజెంట్లు ఏమి వానికి క్యాష్ ఇస్తే వాడు ఫోన్పే కొడితే ఇతను కన్జ్యూమర్ పోయి బాటిల్ తీసుకొని పోతారు. ఒక రకమైన బ్రాండ్ కాదు, ఒక రకమైన సరుకు కాదు. తాగుడుకు అది ఒక వ్యసనమే, మంచిదని ఎవరూ చెప్పము. ఆయన మొట్టమొదట్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మద్యం రేట్లు పెంచి తాగకుండా చేస్తానని చెప్పారు. కానీ మద్యం రేట్లు అయితే పెరిగినాయి కానీ తాగే వాళ్ళు ఏం తగ్గినట్లేదు. ఆ డిస్టిలరీస్ కూడా అంతా వైఎస్ఆర్ పార్టీకి అనుయాయులే, 4-5 డిస్టిలరీస్. ఆ డిస్టిలరీస్లో డబ్బు కలెక్ట్ చేసినారని అవినీతి ఉంది, కేసుకి ఇంత డబ్బు ఇస్తారని అందరికీ తెలిసిందే. అది తాగే వాళ్ళందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ అంతా జగమెరిగిన సత్యమే. అటువంటిది జరిగిందనేది వాస్తవము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక సిబిఐతో ఎంక్వైరీ చేయించారు. సిబిఐలో కొన్ని రాకేష్ రెడ్డి వచ్చి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు కదా సిబిఐ ముందర. ఇది ఆయన విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు కలిసిమెలిసే ఉన్నారు కదా, బయటకు వచ్చినప్పుడు ఈ లిక్కర్ కుంభకోణాన్ని గురించి బయటికి తీసి ఇందులో ఉండే నిజాలని చెప్తాను, ఎవరన్నా నన్ను అడిగితే ఆయన ముందు బహిర్గతం చేసిన. దాని మీద ఎట్టిన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిఐడి ఎంక్వైరీ వేసినారు. సిఐడి ఎంక్వైరీలో రాకేష్ రెడ్డి అని అతని పేరు వచ్చేసింది. ఆ రాకేష్ రెడ్డి అయితే ఎవరికి తెలియదు, అతని పేరు వచ్చింది. అతనే ప్రముఖ పాత్ర వచ్చినాడు, ప్రధాన నిందితుడని. అతన్ని విచారించినప్పుడు జగన్ ఆదేశాల మేరకే చేసినాను అని చెప్పి అతనే ఒప్పుకున్నాడు. కాదు అతను స్టేట్మెంట్ ఇవ్వలేదు, సంతకాలు పెట్టలేదు అని వచ్చినాయనుకోండి కొన్ని పాత్రల్లో, ఈ మామూలే జరుగుతుండేది. రాకేష్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, వీళ్ళని కూడా నిన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా కొందరు పిటిషన్లు వేస్తే కేసు విచారణలో ఉంది, విచారణ జరగనిలేండి, ఇప్పుడు ఏంది దీంట్లోనే మేము బెయిల్ ఇచ్చేది అని చెప్పి నిరాకరించింది. యాంటిసిపేటెడ్ బెయిల్ కూడా నిరాకరించినారు. ఇది అల్టిమేట్గా ఈ వ్యవహారం అంతా నీడెడ్ ఆఫ్ సస్పిషన్ గో టు ది పార్టీ లీడరు, అది వచ్చింది సమస్య. అంటే గత లిక్కర్ పాలసీ ప్రకారం చూస్తే ప్రభుత్వం ఏమో 99,000 కోట్ల క్రయ విక్రయాలు జరిగితే అందులో 690 కోట్ల లాభాలే వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మిగతా 20,000 కోట్ల డబ్బులు ఎక్కడ అంటే ఏం చెప్తారు సార్? చెప్తున్నాను కదా,
డబ్బు చేతులు మారింది. హవాలా రూపంలో మారినాయి. హవాలా అనుకోండి, ఇంకొక రూపం అనుకోండి, చేతులు మారినాయి అనేది అది జగమెరిగిన సత్యమే అంట. అంటే ఇందులో పిఎంఎల్ఏ, ఇప్పుడు పిఎంఎల్ఏ కూడా ఇందులో వర్తించే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్, అది ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్టు అప్లై అవుతుంది కదా. రేపు డబ్బు ఇది అవినీతి డబ్బు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పిఎంఎల్ఏ అట్రాక్ట్ అవుతుంది అంట. వీడు కూడా బహుశా విచారణ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు కొంత గతంలో అయితే వైఎస్ఆర్సిపి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. అంటే అంతర్గతంగా అనుకోవచ్చు. అంతర్గతంగానే ఈ ప్రతి బిల్లుకు కాంట్రవర్సీ వచ్చినా కానీ ఇతర బిల్లులు అన్నిటికి కూడా మద్దతు తెలపడము ఆ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది. మరి దానివల్ల ఏమన్నా కాలేదు, లేకపోతే ప్రతి చోట ఈడీ ఎంటర్ అవ్వడం సహజంగా జరుగుతుంది. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం, ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా ఈడీ ఎంటర్ అవుతుందేమో అంట లేటెస్ట్ స్టేజ్లో. అంటే ఇప్పటిదాకా ఏంటంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. కానీ తెరచేప, తిమింగలమ్మ అనుకోవచ్చా లేకపోతే సొరచేప అనుకోవచ్చా అనేది చర్చ. జగన్మోహన్ రెడ్డి దీని వెనుకాల ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. దీనికి ఏమంటారు సార్? చెప్పింది కదా, ఆయన బయటపెట్టింది విజయసాయి రెడ్డే కదా దీని ముందు. తర్వాత ధనంజయ రెడ్డి ఆయన దగ్గర సెక్రటరీగా ఉన్నాడు. మరి నిన్నైతే ఆయన ఇంట్లో కూడా సోదాలు జరిగినాయి. అప్పుడు రాకేష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఆదేశాల మేరకే మేము కలెక్ట్ చేసినాము, పార్టీ ఫండ్ కలెక్ట్ చేయమన్నారని స్టేట్మెంట్ ఇచ్చినారు కదా. అంటే అది రికార్డ్ చేసేటప్పుడు మళ్ళీ సంతకాలు పెట్టలేదు అనుకోండి ఆయన. అది ముందే చెప్పారు కదా, ఇంతకుముందే. అంటే గత ప్రభుత్వంలో అసలు ఫోన్పే లావాదేవీలు జరగలేదంటారా? డిజిటల్ చెల్లింపులు సరిగ్గా జరగలేదంటారా? ఫోన్పే జరిగినాయి అనుకోండి, కానీ కొనేటప్పుడే జరిగింది కదా. ఇది ఇక్కడ కాదు జరిగింది, లోయర్ లెవెల్లో కాదు జరిగింది. డిస్టిలరీషన్ నుంచి బ్రూవరేజ్ కార్పొరేషన్కి ఉంటుంది, బ్రూవరేజ్ కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ షాప్గా పోతుంది. షాప్ కూడా గవర్నమెంట్దే కదా. బ్రూవరేజ్ డిస్టిలరీకి బ్రూవరేజ్ కార్పొరేషన్కు మధ్యలో జరిగిన లావాదేవీల్లోనే నేరుగా వెళ్ళినాయి డబ్బులు అంట. ఇప్పుడు ఈ వ్యవహారంలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అమిత్ షాతో కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఈ వ్యవహారం మీద. సో దీని మీద అమిత్ షా కూడా కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఉందంటారా? అది వారి వ్యవహారం చెప్తున్నాను కదా. అంత స్థాయి వారు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏం రియాక్ట్ అవుతారు చెప్పలేం కదా. మా రావు కృష్ణదేవరాయలు కంప్లైంట్ ఇచ్చిండొచ్చు మనీ లాండరింగ్ కిందనో. మరి ఇదైతే కేసు దర్యాప్తు అయితే సిఐడి చేసినారు, అందులో వాళ్ళ ప్రమేయం ఉండేదానికి అవకాశం లేదు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయి ఉంటాయి కదా, అది మనీ లాండరింగ్ అవుతుంది. ఆ మనీ లాండరింగ్ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. గతంలో ఆయన ఇచ్చిన మద్దతు పురస్కరించుకొని కొంచెం సాఫ్ట్ కార్నర్ అయితే సాఫ్ట్వేర్, ఎందుకంటే 13 కేసులు సిబిఐ ఫైల్ చేస్తే ఇప్పటికీ విచారణకు రాలేదు అని అంటే అర్థం చేసుకోగలం కదా. మరి ఇప్పుడు ఇదొక యుద్ధం వచ్చింది పాకిస్తాన్తో. పహల్గామ్ తర్వాత మార్పులు వచ్చినాయి. వాళ్ళు బిజీగా అక్కడ ఉంటారు, కానీ ఇటువంటివన్నీ ఎక్కడ పట్టించుకుంటారు. ఇది లేటెస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఏపీ ఢిల్లీ లిక్కర్ పాలసీకి ఏపీ మద్యం పాలసీకి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది కదా, కవిత కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. సో దానికిను మద్యం పాలసీకి తెలంగాణ, దానికిను మద్యం ఢిల్లీ లిక్కర్ పాలసీకి ఎటువంటి సంబంధం ఉందంటారు? ఏపీది డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి బ్రూవరేజ్ కార్పొరేషన్ కొనేటప్పుడే అది డిస్టిలరీస్ వాళ్ళే ఇచ్చినారు. ఇక్కడ లిక్కర్ పాలసీ సప్లై చేసే చోట మధ్యస్థం చేసి మేలు చేకూర్చే విధానం ఉంది. అది ఒక రకంగా అవినీతి జరిగింది. ఇదొక రకమైన అవినీతి. అక్కడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం చేసినారు, డిస్టిలరీస్కు హెల్ప్ చేసినారు. హెల్ప్ చేస్తే దాని మీద కొంత అమౌంట్ డిస్టిలరీస్ నుంచి ఇచ్చినారు. ఇచ్చిన దాన్ని ఆ ప్రభుత్వానికి కూడా కొందరు చేర్చినారు అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏంటంటే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, సీఎం అంటే ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు, కవితను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ వ్యవహారంలో జగన్ కూడా అరెస్ట్ చేశారు అని కూడా మనం చెప్పలేం. అరెస్ట్ చేస్తారా చేయరా అని కూడా చెప్పలేం.
అక్కడ ఆపు పార్టీకి వాళ్ళే పెద్దలు కదా, మనీష్ సిసోడియా ఆపు. ఆ డబ్బులు గుజరాత్లో అందుకు ఖర్చు పెట్టినారని చెప్పి, ఈ లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను గుజరాత్ ఎన్నికలను ఖర్చు పెట్టినారని చెప్పి అప్పటి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కవితనైతేనేమి, సిసోడియానైతేనేమి, కేజ్రీవాల్నైతేనేమి. ఇక్కడ కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది కదా, లేటర్ స్టేజ్లో కదా ఈ అరెస్ట్ వచ్చేది. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణంలో భారతీయ సిమెంట్ కూడా ఉన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. ప్రమేయం కూడా ఉందంటారా భారతీయ సిమెంట్? భారతీయ సిమెంట్కి సంబంధం ఏముంది? ఒకవేళ ఇక్కడ వచ్చిన ఫండ్స్ భారతీయ సిమెంట్లో పెట్టిండొచ్చు, కానీ భారతీయ సిమెంట్ గతంలోనే వచ్చింది కాబట్టి భారతీయ సిమెంట్స్కు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఫండ్స్ సైఫన్ అవుట్ అయినాయి అనేది ఒక అపవాదం ఉంది. ఇప్పుడు ఈ లిక్కర్ వచ్చేసరికి భారతీయ సిమెంట్స్ నిర్మాణం పూర్తయింది. తర్వాత అందులో నుంచి హైడెల్బర్గ్ కూడా 51% తీసుకొని ఇప్పుడు హైడెల్బర్గ్ చేతిలో ఉంది కదా భారతీయ సిమెంట్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.